మిక్సీ జార్లో ఒక కప్పు తొక్కు తీసేసిన ఒక కప్పు జింజర్ అండ్ సేమ్ క్వాంటిటీలో వెల్లుల్లి కూడా తీసుకోవాలి. మీరు దాన్ని పొట్టు తీసేసైనా తీసుకోవచ్చు, లేదా పొట్టుతో అయినా తీసుకోవచ్చు. నేనైతే పొట్టు ఉన్న గార్లిక్ తీసుకుంటున్నాను. రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి. అప్పుడు దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మరీ మెత్తగా కూడా పట్టుకోని అవసరం లేదు, కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి. కొంచెం కొంచెంగా అయినా జింజర్ గార్లిక్ వేసుకుంటా మిక్సీ పట్టుకోండి, కానీ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. మీకు కావాలంటే గీ అయినా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి ఎలా ఉందో. సో దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని దాన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న తర్వాత చూద్దాం. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ కంటైనర్లో ఫుల్గా కూడా మనం వేయాల్సిన అవసరం లేదండి. 90% వరకు మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డైజెషన్కి యూస్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉన్నా కూడా వాటితో ఫైట్ చేస్తుంది, క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, హార్ట్ హెల్తీగా ఉండేదానికి ఉపయోగపడుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్ ఉన్న ఈ కీ ఇంగ్రీడియంట్ని బయట కొనుక్కొని ఎందుకు మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి? ఖాళీగా ఉన్న టైంలో చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.